వెల్కమ్ టు జేపీ న్యూస్. కోటపోలూరు గ్రామంలో గుంతలమయంగా మారిన ప్రధాన రోడ్డు, నిరుపయోగంగా మూలన పడ్డ వాటర్ ట్యాంక్ పై స్థానికుల ఆవేదనకు ఎట్టకేలకు చెక్ పడింది. సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ గ్రామంలో పర్యటించారు. ప్రధాన రోడ్డుపై ఉన్న గుంతలను స్వయంగా పరిశీలించారు. అక్కడే స్థానికులతో మమేకమై వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్చి నెలలోనే ఆర్ఎన్బి రోడ్డు గుంతల పూడ్చివేతకు 40 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. తారు ధరలు అమాంతం పెరగడంతో పనుల్లో కొంత జాప్యం జరిగింది. కానీ ఇక ఆలస్యం లేదు. ఈ వారంలోనే గుంతలన్నీ పూడ్చి రోడ్డును సరిచేస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు, వర్షాకాలం వస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడకూడదని కోరిడి పేర్నాడు రోడ్డుకు తాత్కాలికంగా గ్రావెల్ రోడ్డు వేస్తున్నామని, వర్షాలు తగ్గగానే శాశ్వత రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా చేపడతామని భరోసా ఇచ్చారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును చూసిన ఎమ్మెల్యే దాన్ని వెంటనే పునరుద్ధరించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సూలూరుపేట కోటపోలూరు రోడ్డు డ్యామేజ్డ్గా ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోడ్డు బాగలేకపోవడం వల్ల జనాలందరూ కూడా రోడ్డు మీద రావడానికి, వెహికల్స్ కానీ జనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. దాంట్లో మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా మనము మిషన్ పాట్ హోల్ కింద మనం కొంతవరకు చిన్న చిన్న పాట్ హోల్స్ని మాత్రమే ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటెన్సివ్ పాట్ హోల్ కింద మనము 40 లక్షల వరకు కూడా మనకు రోడ్డు శాంక్షన్ అయింది. దాంట్లో కొంతవరకు మనకు వారు వల్ల తార్ రేటు పెరగడం వల్ల కొంత డిలే అయ్యింది. కానీ మార్చిలోనే 40 లక్షల శాంక్షన్ వచ్చింది. కాకపోతే తార్ రేట్ పెరగడం వల్ల కొంత డిలే జరిగింది. కానీ ఈ వారం థర్స్డేనే ఆర్ఎన్బి డిఈ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ వారం లోపు, అంటే వర్షాకాలం వచ్చేలోపే, వర్షాలు పడేలోపే వీలైనంత తొందరగా ఇంటెన్సివ్ పాట్ హోల్స్ కింద మనం ఆ రోడ్స్ ఎక్కడైతే పెద్ద పెద్ద గుంటలు కూడా ఉన్నాయో అవన్నీ పూడ్చే విధంగా ఎస్టిమేషన్ కూడా వచ్చింది. దాన్ని కూడా పని కూడా త్వరలోనే మొదలు పెడతారు. జనాలు ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలిసి నాయకులందరం కూడా ఈ రోడ్ని విజిట్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకొని పరిస్థితులు ఉండడం వల్ల మనకు రోడ్డు ఇంత డ్యామేజ్డ్గా అయిపోయింది. దట్టు హెవీ వెహికల్స్ ఇటువైపు వస్తూ ఉంటాయి. దగ్గర ఈ పంచాయతీలో మనకు 4000 మంది జనాభా ఉంటారు కాబట్టి, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ హెవీ వెహికల్స్ ఆ రోడ్డు మీద రావడం వల్ల మనకు ఎక్కువ డ్యామేజ్ కూడా జరుగుతుంది. కానీ గతంలో పని జరిగినా జరగకపోయినా ఎప్పటి నుంచి ఈ సమస్య ఉన్నా సరే మనం దాన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్తుంది. దాంట్లో ఇదొక పార్ట్ లెక్క కోటపోలూరు రోడ్డు కూడా మనం వేసుకున్నాం. అలాగే మనం నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు గత 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా రోడ్లు కావచ్చు, అలాగే బ్రిడ్జెస్ కావచ్చు, లో లెవెల్ బ్రిడ్జిలు కానీ, లేకపోతే ఉన్న బ్రిడ్జెస్ డ్యామేజ్ అవ్వడం కానీ, లేదా వాటర్ ట్యాంకులు డ్యామేజ్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా మనకు చాలా వరకు పెండింగ్ వర్క్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళిన కోటపోలూరు రోడ్లో కూడా మనకు వాటర్ ట్యాంక్ని నాయకులు చూపించడం జరిగింది. అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అవన్నీ కూడా చూడడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా అభివృద్ధి మేజర్గా పెట్టుకొని మనం అభివృద్ధి వైపే ముందుకు నడుస్తున్నాం. అలాగే మేజర్ సమస్యలు కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం. దాంట్లో సూలూరుపేటలో మనం కోరిడి పేర్నాడు రోడ్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మనం ప్రపోజల్ని కూడా రెడీ చేసాం. దాన్ని డీజీపీఎస్ సర్వే కోసం మనం కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి కూడా మనం పెట్టుకోవడం జరిగింది. ఏదో ఒక ఫండ్ మనకు వస్తే ముందు డీజీపీఎస్ సర్వే చేయించి మనం ఎగ్జిస్టింగ్ రోడ్డు మీదే రోడ్డు వేసుకునేలాగా ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఆలోపు గ్రావెల్ రోడ్డు వేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఎందుకంటే వర్షాకాలం వస్తే అక్కడ వెహికల్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడతాయి. అలాగే వెహికల్స్ కూడా స్టాప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా లేకుండా వీలైనంత వరకు గ్రావెల్ రోడ్ వేసి టెంపరీగా తర్వాత మనం ఆ రోడ్ని వేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం.